క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు దిన ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసు క్రీస్తు కృప మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన పుస్తకం 5వ అధ్యాయము. ప్రకటన పుస్తకం అండి, 5వ అధ్యాయము చదువుకుందాం. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రకటన పుస్తకం 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. చాలు. ఈ చదవబడిన లేఖన భాగమును మనం వివరించుకోక మునుపు మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. రండి, క్రొత్త నిబంధనలోని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధించబడిను. చాలండి. ఈ చదవబడిన లేఖనాలను దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. మనం మొట్టమొదటిగా చదువుకున్న లేఖన భాగం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోని లేఖన భాగము. ప్రకటన గ్రంథంలో పరలోకంలో ప్రభువు సన్నిధిలో ఆరాధిస్తున్న 24 పెద్దలు అనబడే సంఘ ఆరాధన, సంఘము ఆరాధిస్తున్నట్టుగా చూస్తున్నాం. వారు ఆరాధిస్తూ పలికిన మాట ఏంటంటే, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ దేవునికి మనుషులను కొని వారిని మా దేవునికి ఒక రాజ్యముగా చేసితివి అని వాక్యంలో ఉంది. ఇది వారి ఆరాధన. వారు ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును స్తుతిస్తూ వారు పలికిన మాట ఏమిటి? నీవు యోగ్యుడవు. ఎందుకంటే నీవు నీ రక్తమిచ్చి ప్రజలను కొన్నావు. కొని వారిని మా దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి. యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో యేసు ప్రభు నీవే యోగ్యుడవో. మరణము గెలిచిన
యోగ్యుడవు మరణము యోగ్యుడవు మా జీవితమున పూజ్యుడవు మా జీవితమున పూజ్యుడవు యోగ్యుడవు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులరా, ప్రభువు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు అంటే ఆయన తన రక్తమిచ్చి కొన్నాడు. ఇక్కడ ప్రశ్న, ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ప్రభువు తన రక్తం ఇచ్చి ఎవరిని కొన్నాడు? ఇక్కడ వాళ్ళు అంటున్నారు, నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ప్రతి ప్రజలోను ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి మా దేవునికి ప్రజలను కొని అన్నాడు. ప్రజలంటే ఎవరు? వాస్తవానికి తెలుగు ట్రాన్స్లేషన్లో ఏమండి సరిగా రాయలేదు. వాస్తవానికి మూల భాషలో అంటే హీబ్రూ భాషలోనూ లేకపోతే ఈ క్రొత్త నిబంధన అంతా కూడా అందులో ప్రత్యేకించి ప్రకటన గ్రంథం గ్రీకు భాషలో రాయబడింది. ఆ గ్రీకు భాషలో ఉన్న అర్థం ఏంటంటే, ఏమండి నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ ఆయా వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ఉన్న మమ్మల్ని కొని. ఏమండి ఇంగ్లీష్ బైబిల్లో సేమ్ అలాగే ఉంది. ఏమండి నీవు నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు. ఎవరిని కొన్నారు? మమ్మల్ని. ఈ 24 పెద్దలు ఎవరంటే పరిశుద్ధ సంఘానికి సూచన. ఎవరిని కొన్నాడు? సంఘాన్నే కొన్నాడు ఆయన. ఆయన తన స్వరక్తం ఇచ్చి. ఏమండి అందుకనే కొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. బాగా వినండి, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఏం విలువది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆయన రక్తం ఇచ్చి ఎవరిని కొన్నారు? ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా ప్రజలు, ఆయా జనాంగం, ఆయా దేశాల్లో ఉన్న ప్రజలందరినీ వారి పాపముల నుండి విడిపించడానికి తన రక్తాన్ని చిందించి ఆ రక్తములో కడిగి కొనుక్కున్నాడు. ఆ కొనుక్కొన్నబడ్డవారు ఏమండి ఆ పరలోకంలో ప్రభువును ఆరాధిస్తున్నాడు. దానికి సూచనగా భూలోకంలో మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాం. మన ఆరాధన మనం ఎందుకు ఆరాధిస్తున్నాం? బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ అంటున్నాడు 1 కొరింథీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇంతే కాక క్రీస్తును మన పస్కా పశువు వధించబడును గనుక ఏమండి పులియని రొట్టెతో పండుగ ఆచరించుదు. గమనించండి, ఇది ఆరాధనకు సూచన. ఆరాధనలో ఏం కావాలి చెప్పండి? రొట్టె కావాలి, ద్రాక్షారసము కావాలి. ఏమిటి దీని అర్థం? ఎందుకు ఇది చెయ్యాలి? ఏమండి ఎందుకు అంటే ఇది పస్కా ఆరాధన. ఏం చెప్పండి? పస్కా ఆరాధన. ఈ పస్కా అంటే అర్థం ఏంటి? పస్కా అంటే ఇంగ్లీష్లో అంటారు ప్యాస్ ఓవర్ అంటారు. ప్యాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే విడుదల చేయబడిన. ఏంటండి? విడుదల చేయబడిన. ప్యాస్ ఓవర్ లేదా పస్కా అంటే అర్థం ఏంటంటే ఏమండి విడుదల పండుగ. విడుదల పండుగ. రండి దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 12వ అధ్యాయము. నిర్గమకాండం అండి 12వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. 12వ అధ్యాయము, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఏమండి ఏమనాలి? ఇది యెహోవాకు పస్కా బలి. మీరెందుకు సంవత్సరం మీరెందుకు వారం
ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ఇలా చేయటానికి కారణం ఏంటి అంటే ఇది యెహోవా కట్టడ. ఏం చెప్పండి? ఇది యెహోవా కట్టడ. ప్రభువు చెప్పాడు, ఇది మీకు కట్టడ. దీన్నే పులియని రొట్టెల పండుగ లేదా పస్కా పండుగ అంటారు. మీ జనాంగం అంతా కూడా ఏం చేయాలండి? ఇది తప్పక ఆచరించవలసిన పండుగ. ఇప్పుడు రండి, అదే అధ్యాయము 43వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా నేను, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. ఏంటంట? పస్కా పండుగను గూర్చిన కట్టడ. ఇది విధిగా చేయాలి. ఎందుకు చేయాలి? ఏమా, ఎందుకు చేయాలి? ఎందుకు చేయమని దేవుడు చెప్పాడు. ఎందుకు మనం చేస్తున్నాం అని మీరు మీ పిల్లలు లేదా మీ వారు తెలియని వారు అడిగితే దాని గురించి మీరు చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు రండి 27వ వచనంలోకి వద్దాం. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేళ్ల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెను. ఏంటంట? ఐగుప్తీయులను నాశనం చేసినప్పుడు, ఐగుప్తీయులను నాశనం చేసింది ఎప్పుడు? ప్రియులారా, ఒక దినాన్న దేవుడు అబ్రహాముకు కనబడి ఆదికాండం 15వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు, నీవు నా కొరకు బలి అర్పించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. 7 పక్షులను 7 పశువులను తీసుకొచ్చి 2 ఖండాలుగా చేసి వరుసగా పెట్టాడు. ఆ మధ్యన ప్రభు నడిచి వచ్చేట. నడిచి వచ్చిన తర్వాత అబ్రహాం ఏం చేశాడండి? కునికి నిద్రపోయాట. ఆ వెంటనే ప్రభు అన్నారు, ఏమండి? ప్రభు అన్నారు, నీ జనము, నీ సంతతి వారు వారికి తెలియని దేశమందు బానిసలయ్యుందురు. ఏమన్నారు చెప్పండి? బానిసలయ్యుందురు. 400 సంవత్సరాలు వారు ఏలుదురు. ఎవరో తెలియని వారు వీళ్ళని ఏలుతారు. ఆ తరువాత ఆఫ్టర్ 400 years నేను వారిని గొప్ప ధనవంతులుగా చేసి తీసుకొస్తాను అని చెప్పారు. ఈ మాట నెరవేరినట్లు మొట్టమొదటిగా ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళాడు. యోసేపు ఎలా వెళ్ళాడు చెప్పండి? యోసేపు ఐగుప్తు దేశానికి మొట్టమొదట వెళ్ళేటప్పుడు ఎట్టెళ్ళాడు? రాకుమారుడిగా వెళ్ళాడా? వెళ్ళలా. ఎట్టెళ్ళాడు? ఒక బానిసగా వెళ్ళాడు. అన్నలు కొట్టబోతుంటే, తల్లిదండ్రులు చేదరించుకుంటూ ఉంటే, ఏమండి, అన్నలు కొట్టి గుంట్లో వేసి ఇస్మాయిలీలకు అమ్మితే ఇస్మాయిల్ చేతిలో బానిసగా ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో ఒక బానిసగా అమ్మబడ్డాడు. ఆ తరువాత యోసేపును దేవుడు హెచ్చించి ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. ఇది చరిత్ర. ఇది జరిగిన తరువాత యోసేపు చనిపోయిన తరువాత నిర్గమకాండం ప్రారంభంలో యోసేపును ఎరగని రాజు వచ్చాట. ఎరగని రాజు వచ్చి, ఏమండి, ఇశ్రాయేలీలను బానిసలుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడండి? బానిసలుగా చేసుకున్నాడు. వారికి తినటానికి వాళ్ళు ఇవ్వట్ల, వారు ఉండటానికి సరైన గూడు లేదు. వారికి ఆడపిల్లలు పుడితే ఏమండి ఉండనిస్తున్నారు, మగ పిల్లలు పుడితే చంపేస్తున్నారు. సంతానం పొందే భాగ్యం లేదు, కడుపు నిండా తినే భాగ్యం లేదు, విశ్రాంతి తీసుకునే భాగ్యం లేదు. వారు ఎలా ఉన్నారు అంటే అంగలారుస్తున్నారు, చెమటోరుస్తున్నారు, చాకిరీ చేస్తున్నారు, ఆహారం లేక ఏడుస్తున్నారు. వారి మొరలు విన్నాడు దేవుడు. ఏమండి, దేవుడు వారి మొరలను విన్నారు. విని ఏం చేశాడంటే, ప్రియులారా, మోషేను వారికి రక్షకుడుగా పంపించాడు. మోషే
వారి దగ్గరికి వచ్చి చెప్పాడు. అయితే ఇశ్రాయేలీలు నమ్మలేదు మొదట. రెండవది ఐగుప్తు రాజు అయిన ఫరో కూడా నమ్మల. దేవుడు ఐగుప్తు రాజు అయిన ఫరో కోసం 10 తెగుళ్ళు పంపించాడు. ఈ 10 తెగుళ్ళు పూర్తయిన తర్వాత ప్రియులరా, ఐగుప్తు రాజు అయిన ఫరో ఇశ్రాయేలీలను విడిచిపెట్టకపోయేటప్పటికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఏమిటా ప్రణాళిక అంటే, ఐగుప్తు యొక్క ప్రథమ సంతానమును నాశనం చేస్తాను అన్నాడు. అంటే ఐగుప్తు దేశములో ఉన్న ప్రతి కుటుంబములో తొలిచూలు సంతతిని నేను నాశనం చేస్తాను అని చెప్పి సంహారకపు దూతను పంపించాడు. పంపించినప్పుడు దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని పిల్లలే కదా. మరి వాళ్ళు కూడా చనిపోవాలిగా. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. ఏమ్మా, ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. ఐగుప్తులోనే ఉన్న ఇశ్రాయేలీలు బ్రతకాలి, ఐగుప్తు తొలి సంతానం చనిపోవాలి. ఇది ఎలా సాధ్యము? ఏమండి, మరణదూత వచ్చినప్పుడు, మరణదూత తన ఖడ్గాన్ని విసిరినప్పుడు ఏమండి, మరణము అందరికీ వస్తుంది కదా, ప్రతి కుటుంబానికి వస్తుంది కదా. ఇక్కడ మనం ఒక నిమిషం ఆలోచన చేస్తే, పరిశుద్ధ దేవుని వాక్యంలో మనం చూస్తే, ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఏమైనారండి? వాక్యంలో ఉంది, ఏ భేదము లేదు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఏమై ఉన్నారు? పాపులే. 3వ అధ్యాయం 11వ వచనం రోమాపత్రికలో ఇలా చెప్తున్నాడు, ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అలాగైతే అందరూ పాపులే, అందరూ దుర్మార్గులే, అందరూ దేవునికి వ్యతిరేకస్తులే. అటువంటి వారిలో నుండి ప్రభు కొందరిని రక్షించుకోవడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. దేశం ఒకటే ఐగుప్తు, కానీ అందులో తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఉన్నారు. వారిని రక్షించడానికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఏమండి, ఏర్పాటు చేసి అంటున్నాడు, ఇశ్రాయేలీలారా, మీరు చేయవలసినది ఏంటి అంటే, చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం, నెలలో ఈ నెల నీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు బాగా చదువుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మొదటి సంవత్సరం ఎందుకన్నాడంటే, ప్రభు వారి చరిత్ర ఐగుప్తు నుండి విడిపించబడటం ద్వారా మొదలుపెట్టాడు. నిజమే ప్రియులారా, అవును, ప్రతి మనిషి కూడా పాపము నుండి విడిపించబడేది మొదటి సంవత్సరం. తన జీవితంలో మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి రక్షకుణ్ణి అంగీకరించింది ప్రారంభ చరిత్ర. దాన్నే ఏమండి, క్రొత్త జన్మగా పుట్టినరోజు అంటారు. మారు మనసు పొందిన పుట్టినరోజు. నిజమే ప్రియులారా. అందుకని ఇక్కడ అంటాడు, మీకు ఇది మొదటి నెల. ఈ నెల ఏమండి 14వ రోజున ఏం చేయాలి? మీ కుటుంబాలన్నిటికీ కలిపి, మీ కుటుంబాలన్నీ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రె పిల్లను తీసుకోవాలి. రండి, చదువుతున్నాను. 5వ వచనం లేదా 4వ వచనం అండి. ఆ పిల్లలు తినుటకు 3వ వచనం అండి. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమ నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లలైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా తీసుకొనవలెను. ఏం చేయాలట? గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ తీసుకోవాలి. అది ఎటువంటిదై ఉండాలి?
నిర్దోషమైన మగదై ఉండాలి. దాన్ని తీసుకొని తీసుకొని ఏం చేయమనండి, 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము తిని తమ ఇండ్ల ద్వారబంధకపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను ఆ రక్తమును చల్లాలి. ఇది ఒక కట్టడ. ఏమిటి దీని భావము అంటే, ప్రియులారా, వారు ఐగుప్తు నుండి విడిపించబడబోతున్నారు. ఎలా విడిపించబడతారు అంటే, దేవుడు ఐగుప్తు దేశములో ఉన్న తొలి సంతానం అంతటినీ చంపుతున్నారు. చంపడానికి మరణదూత దిగి వచ్చారు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఒక్కొక్కరు తమ తమ ఇంటి కోసం ఒక్కొక్క గొర్రె పిల్లను తీసుకోండి. 14వ రోజున ఆ గొర్రె పిల్లను వధించండి. వధించి ఏం చేయమన్నాడు, దాని రక్తమును మీ ద్వారబంధకములకు పూసుకోండి. 2 నిలువు కమ్ములకు పై అడ్డు కమ్ముకి పూసుకోవాలి. పూసుకొని ఏం చేయాలి, ఆ యొక్క గొర్రె పిల్ల మాంసమును చేదు కూరలతో భుజిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఐగుప్తు నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉండాలి. అలా ఉంటే ఏమయ్యద్దయా అంటే, ఆ రక్తము చూచినప్పుడు ఎవరి ఇంటి మీద, అనగా ఇశ్రాయేలు ఇళ్ళ మీద, వారి ద్వారబంధముల మీద గొర్రె పిల్ల రక్తం ఉంటుంది కాబట్టి మరణ దూత వారిని ఏం చేస్తారట, విడిపిస్తారు. వారిని విడిపిస్తారు అంటే వారి ఇంట్లో ఎవరిని చంపరు. మరణం లేదు, మరణం తప్పిపోయింది. ఐగుప్తీయులందరూ కూడా వారి గృహాల మీద రక్తం పూసుకోలేదు గనక వారందరూ తొలి సంతానము చనిపోయారు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞ మేరకు గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధముల మీద పూసుకున్నారు గనక ఆ రక్తము చూచిన మరణదూత వారి ఇంట్లో ఎవరిని చంపకుండా ఇల్లు దాటి వెళ్ళాడు. ఏం చేసినట్ట, దాటి వెళ్ళెను. 28వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలు వెళ్ళిరి, యెహోవా మోషేకును అహరోనులకును ఆజ్ఞాపించినట్లే చేశారు. ఇశ్రాయేలు ఏం చేశారండి, తప్పించుకున్నారు, మరణం తప్పించుకున్నారు. ఎలా తప్పించుకున్నారు? మరణం వాళ్ళకి ఎలా తప్పింది అంటే గొర్రె పిల్ల రక్తం ద్వారా. ఏ రక్తం చెప్పండి? గొర్రె పిల్ల రక్తం ద్వారా. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారం ఈ 14వ దినం పస్కా పండుగ రోజు. దీన్ని పస్కా పండుగ రోజు అన్నాడు దేవుడు. ఈ 14వ దినమున పస్కా పశువును వధించాలి. దాని రక్తమును ద్వారబంధముల మీద పూసుకోవాలి. అలా పూసినప్పుడు మరణం తప్పుతుంది. బాగా వినాలి, మరణం తప్పుతుంది. ఇప్పుడు ఐగుప్తీయులందరూ తొలి సంతానం చనిపోయారు గనక ఐగుప్తు రాజైన ఫరో ఏమన్నాడు, మీరు పోండి, మా దేశంలో నుండి వెళ్ళిపోండి అని ఇశ్రాయేలును వారి దేశమునకో పంపించేశారు. అంటే వారు విడుదల పొందారు. ఎక్కడి నుంచి విడుదల పొందారు? ఐగుప్తు బానిసత్వము నుండి విడుదల పొందారు. ఇప్పుడు క్రొత్త నిబంధన వెలుగులోనికి వద్దాం. ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు అన్నారు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఈ లోకంలో ఇందాక మనం చెప్పుకున్నాం, ఏ భేదం లేదు, అందరూ పాపులే. అందరూ పాపులే. పాపం ప్రారంభించేటప్పుడు ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. ఫ్యాషన్గా నోట్లో పెట్టి వెలిగిస్తారు. ఏం చేస్తారు చెప్పండి? బహు ఫ్యాషన్గా నోట్లో పెట్టి వెలిగిస్తారు. ఎంతో ముచ్చటగా ఒకరినొకరు చూసుకుంటా అదొక విచిత్రంగా మొదలు పెడతాడు. చివరికి ఏమైతే చెప్పండి? పళ్ళు ఊడిపోయే స్థితి, నోరు పుళ్ళు పడే స్థితి, చివరికి క్యాన్సర్ వచ్చే స్థితి. చాలా సులువుగా ఫ్యాషన్గా మొదలు పెడతారు. ఎవరో తెలియకుండా ఈరోజు కొంచెం కొంచెం పుచ్చుకుందామని.
ఏమండి కొంచెం పుచ్చుకోవడం ప్రారంభిస్తారు. ఎలా ప్రారంభిస్తారు? అదొక ఫ్యాషన్. ఫ్యాషన్ ఏమైపోయిందండి? చివరికి పనిష్మెంట్ అయింది. ఏమైంది చెప్పండి? పనిష్మెంట్ అయింది. ఆ ఫ్యాషన్కు లోబడి చివరికి ఆ ఫ్యాషన్కే దాసుడయి భార్యను అమ్ముతాడు, భార్య ముళ్ళ మంగళసూత్రం అమ్ముతాడు, బిడ్డలను కూడా అమ్ముకునే మహానుభావులు ఉన్నారు ఆ ఫ్యాషన్ కోసం కదండి. ఎందుకయ్యా అంటే ఆ పాపానికి, ఆ త్రాగుడుకు, ఆ పాపానికి బానిస. ఇలా బానిసత్వంలో ఉన్న మనుషులు, ఏమండి పాపంలో ఉన్న మనుషులు రక్షింపబడాలని ఏమండి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకనే తిమోతి భక్తుడు అంటాడు, పౌలు భక్తుడు అంటాడు తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. 1వ అధ్యాయం 15వ వచనం. పాపులైన వారిని, పాపులంటే ఎవరో? అందరూ పాపులే. అంటే ఎవరి కోసం వచ్చాడైనా? అందరి కోసం. అందుకే ఆయన అంటున్నారు, 2 చేతులు చాపి ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కానీ అందరూ పాపులే, అందరూ పాపంలో బానిసమై చనిపోతూ ఉండగా వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చట. ఎలా రక్షిస్తావయ్యా అంటే, సేమ్ ద వే అక్కడ ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేళ్లను ఎలాగైతే దేవుడు గొర్రెపిల్ల రక్తములో వారిని ఆ రక్తము ద్వారా విడిపించాడో, కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి ఏమండి. అందుకని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం 9వ వచనం, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులనుగా. వింటున్నారా? అలాగైతే యేసే ఆ గొర్రె పిల్ల. ఈ సంగతి ఎవరు గ్రహించారండి? యోహాను గ్రహించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో తన శిష్యులను పిలిచి యోహాను చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవో దొరివు. ఏమండి ఏం మోసుకుపోతాడు ఆయన? లోక పాపాలు అన్నాడు. ఐగుప్తీయుల యొక్క ఐగుప్తు పాపాన్ని ఆ గొర్రె పిల్ల భరించి వధించబడి తన రక్తముతో మరణాన్ని ఎలా విడిపించిందో అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, మనందరి కొరకు, ఏమండి రోమపత్రిక 4వ అధ్యాయము చివరి వచనంలో అంటాడు, మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేపబడిను. ఏమండి ఎందుకు అప్పగింపబడ్డాడు? మన పాపాల కొరకే. మరి ఆయనలో ఏమైనా పాపం ఉందా? ఏమండి ఏమైనా పాపం ఉందా? ప్రభువే అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే, నాలో పాపమున్నదని మీలో ఎవడో స్థాపించగలడు. భక్త పౌలు అన్నాడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పొంతి పిలాతు గవర్నర్ అన్నాడు, ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదన్నాడు. ఏ దోషము లేనైనా, ఏ పాపం లేనైనా నిర్దోషమైన గొర్రె పిల్లగా సర్వమానవాళి పాప పరిహారం కొరకు సిలువని బలిపీఠం మీద వధించబడ్డాడు. అందుకనే ఏమండి ఇది పస్కా. వారు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు, మనం పాపం నుండి, నరకము నుండి విడిపించబడి, శిక్ష తప్పించబడి, రక్షించబడి దేవుని రాజ్యానికి వారసులమవుతాం. ఇదే విడుదల పండుగ. ఎప్పుడైతే విడిపించబడుతున్నామో ఏమండి ఆ మొదటి నెలలో ఈ యొక్క పస్కా పండుగను చేయమన్నాడు. ఆయన ఏం చేయమన్నాడండి?
గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తమును మీ ద్వార బంధకములకు పూసుకోమన్నాడు. ఏం చేయాలి చెప్పండి? ద్వార బంధకములకు పూసుకోమన్నాడు. కొంతమంది ఈ శ్రమల దినాల్లో ఏం చేస్తారంటే నుదుటి మీద సిలువ గుర్తు వేసుకుంటారు. ఏమండి, నుదుటి మీద ఏమేస్తారు చెప్పండి? సిలువ గుర్తేస్తారు. సిలువ గుర్తేసుకోవటం కాదు, ఆయన రక్తములో మన పాపములను ఏం చేయాలి? కడుక్కోవాలి. ఆయన రక్తములో మన పాపములను కడగాలి. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువే అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనివగును. ఎలా చేస్తావయ్యా? ఏమండి, ఎలా చేస్తావు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము చదవండి, 14వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుంచి వచ్చిరని అడిగాను. అయ్యా నీకే తెలియను అనగా ఇలాగ చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఏ రక్తంలో? ఏ రక్తంలో? గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఎక్కడ ఉతుక్కున్నారండి? దేంట్లో ఉతుక్కున్నారండి? గొర్రె పిల్ల రక్తంలో ఉతుక్కున్నారు. రక్తంలో బట్టలు ఉతికితే ఎర్రంగా వస్తాయా తెల్లంగా వస్తాయా? ఏమండి, రక్తంలో ముంచి లేపితే ఎర్రంగానే ఉంటాయి. మరి దీన్ని తెలుపు చేసుకున్నారు అంటారు ఏంది? ఇక్కడ వస్త్రములు అనగా జీవితాలు, బ్రతుకులు. ఏమండి, తాగేనోరు శుద్ధిపడాలి, తిట్టేనోరు శుద్ధిపడాలి, చెడు చూపులు చూసే కళ్ళు బాగుపడాలి, చెడు ఆలోచనలు చేసే మెదడు బాగుపడాలి. దేవుని రక్తములో మన ప్రవర్తన, మన జీవితం కడుక్కోవాలి. ఏమండి, కడుక్కొని తమ జీవితాలను చల్లగా, అంటే ఎట్లా? పరిశుద్ధంగా. ఏమండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, పితృపారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తన వలన మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తములో మీరు విమోచింపబడ్డారు, మీరు పవిత్రపరచబడ్డారు. ప్రకటన 1:6లో మనం చదువుతాం, మనను ప్రేమించుచు ఆయన రక్తము వలన మనలను విడిపించిన వానికేనుంది. పుట్నోట్లో కడిగిన వానికేనుంది. ఆయన తన రక్తములో మన బ్రతుకులు కడిగాడు, మన ప్రవర్తన కడిగారు, మన జీవితాలు కడిగారు. మతం పుచ్చుకోవటం కాదు. ఏమండి, హిందూ మతం పోయి క్రైస్తవ మతంలోకి రావటం, క్రైస్తవ మతం నుంచి హిందూ మతం, ఇది మతం ఇచ్చి కాదండి. ఏం చెప్పండి? పరలోకానికి మార్గమే క్రీస్తు. ఆ క్రీస్తు రక్తములో తమ జీవితాలను, తమ ప్రవర్తనను, తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకున్న వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఏం చేస్తున్నారండి? ఏమండి, ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రుడా నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా నా స్తుతి స్తోత్రుడా నా జీవాధిపతి యేసయ్యా, నీ చాలును ప్రభువా నా జీవాధిపతి యేసయ్యా, నీ కృపనా ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులరా, ఏం చేస్తున్నారండి? వారు తమ వస్త్రములను ఆయన రక్తములో ఉతుక్కొని తెలుపు చేసుకొని ఏమంటున్నారండి? నీవు యోగ్యుడవు. ఏమంటున్నారు చెప్పండి? నీవు యోగ్యుడవు. ఎందుకనయ్యా అంటే, నీవు నీ రక్తం ఇచ్చి గొర్రె పిల్ల రక్తముల ఇశ్రాయేలును కడిగి బానిసత్వం నుండి విడిపించావు. అది ఆచారం. ఏమండి, అది ఆచారం.
కావాలంటే ఏమండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం మీ తర్వాత చదువుకోండి. ఏమండి, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం పాపం తీసివేయుట అసాధ్యం. ఇవి పాత నిబంధనకు ఛాయలే, కానీ నిజస్వరూపం ఎక్కడుందండి? క్రీస్తులో ఉంది. క్రీస్తు అనే గొర్రె పిల్ల, ఏమండి, పస్కా గొర్రె పిల్ల, పస్కా పశువు మన కొరకు వధించబడ్డ ద్వారా ఆయన రక్తములో మన జీవితాలు కడిగి పరిశుద్ధపరిచి పాపం నుండి విడిపించబడి నరకమునకు వెళ్లకుండా, ఏమండి, నరకము నుండి తప్పించి 86వ కీర్తన 13వ వచనం మనం చదివితే ఏమంటా అండి, ప్రభువా నీ కృప అత్యధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును నువ్వు విమోచించవయ్యా. ఏమండి, పాతాళానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా, పాపమునకు ప్రతిఫలమైన శిక్షకు వెళ్లకుండా, శిక్ష నుండి తప్పించి, మరణం నుండి తప్పించి, అగ్నిగుండం నుండి తప్పించి మోక్షానికి, పరలోకానికి, ఏమండి, నిత్య జీవానికి యేసయ్య అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవమో, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, మరణం దాటిపోయింది, ఇక మరణం ఇక లేదు. ఏముందండి? నిత్య జీవం. కాగా సదాకాలం మనం ప్రభుతో ఉంటాం, సదాకాలం ఆయనతో ఉంటాం, ఎల్లకాలం ఆయన ఆరాధిస్తూ ఉంటాం, ఎల్లకాలం ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. ఇది గొప్ప భాగ్యం. ఈ భాగ్యాన్ని పొందుకున్న 24 పెద్దలు ఆరాధిస్తున్నారు పరలోకంలో. వారే రక్షించబడిన సంఘం. దానికి ముంగుర్తుగా ఇక్కడ మనం కూడుకున్నాం. అలాగైతే ఆయన శరీరము, ఏమండి, ఆ గొర్రె పిల్ల శరీరము మాంసంగా చేదు కూరలతో తినాలి. ఆ రక్తము ఏం చేయాలి చెప్పండి? ద్వారబంధకములకు పూసుకోవాలి అన్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడండి? ఇంక చెప్పడం సమయం వృధా అవుతుంది. యేసయ్య ఏమన్నాడండి? ఏమండి, యేసు ప్రభువారు అన్నారు, ఇది నా రక్తము, మీ పాప క్షమాపణ కొరకై చిందించబడిన నిబంధన రక్తము, దీన్ని తీసుకొని త్రాగండి అన్నాడు. ఇది నా శరీరము, మీరు దీన్ని తీసుకొని తినండి అన్నాడు. అలాగైతే ఈ శరీరములో రక్తములో మనం పాలు పుచ్చుకొనుట, పస్కా పశువులో పాలు పుచ్చుకొనుట. ఈ పుచ్చుకునేటప్పుడు ఏం చేయాలండి? ప్రయాణానికి సిద్ధపడుతూ, ఏమండి, మనం ఎక్కడికి వెళ్ళాలి? పాట కూడా ఉంది, పరదేశులమో ప్రియులారా మనపురమో ఇదిగా. ఏమండి, ఆ పరలోకం వెళ్ళడానికి సిద్ధపడుతూ, ఎట్లా సిద్ధపడుతున్నాం? దుర్మార్గతయు దుష్టత్వము, ఏమండి, ఇలాంటి పులిపిండి లేకుండా నిర్దోషత్వమును నిష్కపటత్వమును క్రీస్తు రక్తములో కడుగబడిన పరిశుద్ధ జీవితం కలిగి ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందితే, ఏమండి, మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. లేకపోతే ఇంకా లోపంలో పాపంలో అవిధేయతలో ఉంటే ఏమవుతాం చెప్పండి? కాబట్టి ఎవడు అయోగ్యముగా నా శరీరము నా రక్తము తిని త్రాగునో వాడు శిక్షావిధికే. కాడు ప్రియులారా, క్రీస్తును గొర్రెపిల్ల, క్రీస్తును మన పస్కా పశువు వధించబడ్డాడు. యేసయ్య నీ కొరకు వధించబడ్డాడు. నీ తలంపుల కొరకై యేసయ్య తలలో బలుసు కంప గుచ్చబడింది. గుచ్చబడిన ఆ ముళ్ళు లోతుగా గుచ్చబడి ఆ యొక్క నరమును చిట్టి రక్తము దారులుగా కారుతుంది. నీ చేతులతో కాళ్ళతో చేసిన పాపాల కొరకై ఆయన 2 చేతులలో 9 అంగుళాలు ఇనప చీలలు గుచ్చబడ్డాయి. 3 మేకుల మధ్య వేలాడుతున్న యేసయ్య దేహంలో నుంచి ధారలుగా రక్తం కారుతుంది. ఆ యొక్క శిలువ మానుకు వెళ్ళక ముందు కొరడా దెబ్బల చేత సైనికులు ఆయన దేహం అంతా చీల్చివేశారు. గాయాలై రక్తం కారుతుంది. ఏమండి, ధవళవర్ణుడు 10,000 మంది పురుషులలో గుర్తింపగలిగిన వాడు, సౌందర్యవంతుడు, ఎలా ఉన్నాడు?
ఎర్రగా అయిపోయాడు, రక్తంలాగా అయిపోయాడు, మాంసం ముద్దలాగా అయిపోయాడు. యెషయా 53 అంటారు, మనం అతన్ని చూడగా అతని యందు స్వరూపమైనను సొగసైనను ఎవరి కోసం? నిన్ను విడిపించటం కోసం. ఇప్పుడు గమనిస్తున్నావు, నీ కొరకు ప్రభు గాయపరచబడ్డాడు. నీ పాప జీవితాన్ని కడిగివేయాలని, నీ పాప బ్రతుకును తీసివేయాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, నీ జీవితాన్ని బాగు చేయాలని ఆయన గొర్రె పిల్లగా బలైపోయాడు. మరణించి తిరిగి లేచి పునరుద్ధరణుడై పరలోకం నుండి మరలా నీ కోసం రాబోతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? పవిత్రంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఇంకా నీలో బలహీనత ఉందా? ఏ పాపం నిన్నేలుతుంది? ఏ లోపం నిన్నేలుతుంది? పరిశీలించుకో. కాబట్టి క్రీస్తును మన పస్కా పశువు వధించబడింది గనుక పులిపిండి లేని వారమై ఏం చేయాలి? పండుగ ఆచరించాలి. పులిపిండి లేని వారమై ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పొందాలి. బాప్తిసం పొందిన నీవు, రక్షింపబడ్డ నీవు పాపాన్ని కడుగు వేసుకున్నావా? పరిశుద్ధపరుచుకున్నావా? లేక ఇంకా నీలో పాపం ఏలుతుందా? బూతులు, సరసోక్తులు, వ్యభిచారం, దొంగతనం, కపటం, తాగుబోతనం, తిరుగుబోతనం. జాగ్రత్త సుమ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న పాపం ఏదైనా సరే ఒప్పుకో, విడిచిపెట్టు. ప్రభు నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. నీవు పరిశుద్ధంగా ఉంటే పరలోకంలో ఉంటావు, యుగాయుగాలు ఆయన్ని ఆరాధిస్తావు. లేకపోతే నువ్వు విడవబడతావు. క్రీస్తును పస్కా పశువు నీ కొరకు వధించబడ్డాడు. మరి నీవు నలగొట్టుకున్నావా? నీ పాపాన్ని నువ్వు తీసివేసుకున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం, ఇప్పుడే నీ ప్రభువు కొరకు పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి సిద్ధపడి నిన్ను పరిశుద్ధపరిచిన ప్రభువును మనసారా ఆరాధించాలని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.